హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ముబిన్ టైలర్ వ్లాగ్. ఈరోజు అయితే నేను 2 డేస్ కింద కుట్టిన బ్లౌజులు అయితే మీకైతే షేర్ చేసుకోవాలనిపించి చూపిస్తున్నాను. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ప్లీజ్ నా వీడియోని ఫస్ట్ సారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. చూసారు కదా, ఈ బ్లౌజ్ అయితే నేను హైనెక్ బ్లౌజ్ అంటే బోట్ నెక్ స్టైల్లో అనమాట. ఈ బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్కి అయితే నార్మల్గా లోడింగ్ వేసేసాను, బ్యాక్ సైడ్ అలా ఇచ్చాను అనమాట. వన్ బ్లౌజ్, ఇది కూడా రెండో బ్లౌజ్ అనమాట. ఇదైతే పట్టు శారీ. దీనికైతే పట్టు శారీకి ఏ మోడల్స్ అయినా బాగుంటాయో లేవో అని చెప్పి కస్టమర్ అన్నారు. అందుకని నేనైతే ఇలా సింపుల్గా ఇలా పికాకస్ పెట్టించి ఇలా అయితే డిజైన్ చేయించాను. కానీ అఫీషియల్గా ఉంది, చాలా బాగుందనమాట. తనకు తగ్గట్టు కొంచెం ఏజ్ పర్సన్ అనమాట ఈమె, అందుకని నేనైతే ఇలా అయితే డిజైన్ చేయించాను అనమాట. చూసారు కదా ఎంత బాగుందో, చాలా నీట్గా ఉంది శారీ. శారీస్ పెట్టి నేను వీడియో తీయాలంటే ఇందులో స్టోరేజ్ అయితే సరిపోలేదు, అసలు టైం కూడా లేదు మాకు. అందుకని ఇలా గబగబా వీడియోస్ తీస్తున్నాను. ప్లీజ్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఈ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట, ఫ్రెంచ్ మేడ్ అనమాట. కాకపోతే ఇందులో హైనెక్కే బటన్ పెట్టాను, అందులోనే హైనెక్లోనే ఇలా అయితే ఇచ్చాను అనమాట. చూసారు కదా, ఫ్రెంచ్ మేడ బాల్స్ ఇచ్చాను. ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇది. ఈ బ్లౌజ్ చూసారా ఎంత నీట్గా ఉందో. కాకపోతే ఇవి ఐరన్ కూడా చేయలేదండి, అంతా హడావిడి అయిపోయింది. ఇంకో బ్లౌజ్ వచ్చేసి శారీలో డిజైనర్ శారీ వచ్చింది, బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది. అందుకని నేను చెప్పేసి వాళ్ళు దీనికి ఏ మోడల్ కాకపోయినా హ్యాండ్స్ వరకు మోడల్ అయితే ఇవ్వమన్నారు. నేనైతే ఇలా ఇచ్చాను అనమాట, ఫిష్ కట్. చూసారు కదా, ఒక పార్ట్ వచ్చేసి శారీలో, ఒక పార్ట్ వచ్చేసి బ్లౌజ్లో ఇలా అయితే ఇచ్చాను. శారీకి నెక్ మాత్రం రౌండ్గానే ఇచ్చాను, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ డీప్ నెక్ అనమాట, ఓపెన్ నెక్. చూసారు కదా ఎంత నీట్గా ఎంత క్లాస్గా ఉందో. వేసుకున్నా కూడా అఫీషియల్గా ఉంటుందన్నమాట. ఇలాంటి శారీస్కి అలానే ఇవ్వాలి. ఇంకో శారీ వచ్చేసి బ్లౌజ్ శారీ మొత్తం అదే సేమ్ డిజైన్ వచ్చిందనమాట. నేనైతే సిల్వర్ క్లాత్ తీసుకొని ఇలా అయితే బోట్లీ బటన్స్ అయితే ఇచ్చానమాట. మొత్తం శారీ అంతా అదే, ఏ కలర్ వాడినా కూడా దానికి సెట్ అవ్వదు కాబట్టి నేనైతే వైట్ కలర్ బాల్స్ అయితే ఇచ్చాను. వైట్ కూడా కాదు, సిల్వర్ అనమాట. కొంచెం సిల్వర్ టైప్లో ఉన్న క్లాత్ని అయితే తీసుకుని ఇలా అయితే ఇచ్చాను అనమాట. వాళ్ళైతే చూసే కుట్టమన్నారు, మరీ హెవీగా వద్దు, మరీ ఇదిగా వద్దు అని చెప్పేసి కుట్టమన్నారు. ఇంకో బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ అనమాట, వర్క్ శారీ అనమాట. వర్క్ శారీ మీద ఇలా లీవ్స్ వచ్చి అక్కడక్కడ వర్క్ వచ్చాయి. నేను కూడా ఆ స్టైల్లోనే ఇలా అయితే ఇచ్చాను. కాకపోతే శారీస్ అయితే మీకు చూపించలేకపోతున్నా, శారీస్ అన్నీ కవర్లో సదిరాయి. అవన్నీ తీసి పెట్టాలంటే కొంచెం లేట్ అవుతుంది, కస్టమర్స్ వచ్చి నిల్చున్నారని ఇలా అయితే వీడియో తీస్తున్నాను. హ్యాండ్స్కి అయితే ఇలా లీఫ్ హ్యాండ్స్ ఇచ్చి ఇలా అయితే ఇచ్చానమాట. అందులో పోసులు కుడితే ఇంకా బాగుండేది, కాకపోతే టైం లేక మీకు వీడియో అయితే తీస్తున్నాను అనమాట. చూసారు కదా ఎలా ఉందో. మోడల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో ఉంటాయి. ఇది అయితే కట్ వర్క్ అనమాట. చూసారు కదా కట్ వర్క్ ఎంత నీట్గా ఉందో. ఇదైతే కట్ వర్క్ మనం కుట్టేటప్పుడు ఎక్కడికక్కడికి ఐరన్ ఉండాలి, ఎక్కడికక్కడికి నీట్గా ఉండాలన్నమాట. కట్ వర్క్ చూడండి ఎలా ఉందో నీట్గా. కాకపోతే నేనైతే ఓన్లీ బక్రమే వాడతానండి కట్ వర్క్కి, పీజింగ్ అయితే వాడను. కొన్ని రోజులు పీజింగ్ ఏంటంటే నానిపోయి మెత్తబడిపోయి లోపలంతా ఇదైపోద్ది అనమాట. అందుకని చెప్పేసి నేను ఓన్లీ బకరం, జెంట్స్ వాడే బకరం మాత్రమే నేను వాడతాను అనమాట కట్ వర్క్లో. ఇలా అయితే ఇస్తానమాట. చూసారు కదా, ఎక్కడ వంగటం అనేది కూడా ఉండదు. ఫ్రంట్ కట్ వర్క్ వద్దన్నారు వాళ్ళు, బ్యాక్ సైడ్ ఓన్లీ హ్యాండ్స్కి అయితే నేను కట్ వర్క్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ నెక్ బ్లౌజ్ అనమాట. వెనకేమో నార్మల్గా రౌండ్ నెక్, హ్యాండ్స్ వరకు మాత్రం కృష్ణ ముకుంద ఇవ్వమన్నారు. చూసారు కదా, శారీ మొత్తం అదనమాట. ఈ మోడల్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.